ఏపీలోని చంద్రబాబు నాయుడు సర్కార్ టూరిజం రంగానికి ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటి వరకు పరిశ్రమలకు ఏం ప్రాధాన్యతనిచ్చారో ఇకపై టూరిజానికి కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలో టూరిజం కాంక్లేవ్ టెక్ AI 2.0 పేరిట భారీ కార్యక్రమం నిర్వహించింది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా పాల్గొన్నారు. పర్యాటక రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ కాంక్లేవ్ లో నడిచే హోటల్ రూమ్లుగా తీర్చిదిద్దిన వ్యాన్లను రామ్దేవ్ బాబాతో కలిసి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ 10,039 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఏపీలో ఈ రంగానికి భారీ పాపులారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. యోగా, ఆయుర్వేదం వంటి భారతీయ చికిత్సా విధానాలకు అత్యంత పాపులారిటీ తీసుకొచ్చిన యోగా గురు బాబా రామ్దేవ్ ను చంద్రబాబు నాయుడు ప్రశంసల్లో ముంచెత్తారు. యోగాకు ఆయన అద్భుతమైన బ్రాండ్ మేనేజర్ అంటూ పొగడ్తలు కురిపించారు. ఆయనతో తనకు 3 దశాబ్దాల అనుభవం ఉందని, ఆ పరిచయ బంధాన్ని ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే రామ్దేవ్ బాబాను ఆంధ్ర రాష్ట్రానికి టూరిజం అడ్వైజర్ గా, బ్రాండ్ మేనేజర్ గా నియమిస్తున్నట్టు ప్రకటించారు చంద్రబాబు. I want to take his services. Is a very effective marketing manager of a product. If we decide, this is where I am asking him only one thing. Just now, after hearing him, after seeing him for 3 decades, long journey, I had a very good affiliation with him. Very affectionate wherever, because both of us are working for a common cause. Through politician, I am a politician. Through public policies, I want to serve the state. Being a spiritual leader, he wanted to serve the community in a big way. This is a rare combination for both of us for the last 3 decades. Now I request only one thing. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why, with all your cooperation, I am also asking Babaji, Baba Ramdev ji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. మరోవైపు ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ యోగా అనేది కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదని గొప్ప ఉపాధి అవకాశం అవుతుందన్నారు. అందుకే మోడీ ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తోందని, యోగాను అంతర్జాతీయ ప్రమోట్ చేస్తోందన్నారు దుర్గేష్. కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే 100% ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి. తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ 2-fold యాక్టివిటీని టేకప్ చేస్తూ ఉంది. ఒక పక్కన సపోర్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, స్వదేశీ దర్శన్ కానివ్వండి, ప్రసాద్ స్కీమ్ కానివ్వండి, సాస్కీ స్కీమ్ కానివ్వండి, CBDT స్కీమ్ కానివ్వండి,